లో పడ్డట్టు పడ్డది. ఇప్పుడు ఉరుకుతున్నాము. డ్రోన్ ఉంటుందో కూడా లేకపోతుందో తెలియదు. చూద్దాం. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే డ్రోన్ అయితే ఈ 88 Pro అనే మామూలు 2200కి అయితే తేవడం అయితే జరిగింది. ఇది జస్ట్ ఫ్లిప్కార్ట్ నుండి వచ్చింది. ఎలా పనిచేస్తుందో ఒకసారి ఇక్కడ ఎగిరిద్దామని డ్రోన్ ఒకసారి డ్రోన్ అని మనం ఒక కళ ఉంటుంది కదా, వీడియో చేయడానికి డ్రోన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అన్నట్టుగా అయితే మనమైతే వీడియో చౌక బేరానికి అయితే వచ్చినాము. చూద్దాం డ్రోన్ ఎలా ఉందో ఒకసారి, డ్రోన్ పనితీరు ఎలా ఉందో చూద్దాం అన్నట్టుగా అయితే డ్రోన్ అయితే తేవడం అయితే జరిగింది. డ్రోన్ ఇగో ఇలా ఉంది ఫ్రెండ్స్. లోపల బ్లాక్ కలర్, మనం బుక్ చేసింది బ్లాక్ కలర్ అన్నట్టు. ఏమో చిన్నగా ఉంది, కప్ప పిల్లలు ఎక్కువ ఉంది అన్నట్టు. చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉందో ఒకసారి. దీన్ని అయితే ఆటోమేటిక్గా దీంట్లోనే ఒక బ్యాటరీ అయితే రావడం జరిగింది. దీంట్లో ఒక బ్యాటరీ ఇవ్వడం అయితే జరిగింది. బ్యాటరీ అన్నట్టు. దీని ప్లేస్లో ఇది మెమరీ చిప్ కార్డ్ అనేది ఏం లేదు. ఇది జస్ట్ మనకు డెమో కోసం అనుకుంటా. చూద్దాం. పెద్ద డ్రోన్లు ఫ్లయింగ్ చేయాలంటే ఫస్ట్ మనం నేర్చుకున్న దానికి అన్నట్టుగా అయితే ఇది తీసుకున్నాం. చూద్దాం దీని పనితీరు ఎలా ఉందో. చాలా చిన్నగా ఉన్నది అన్నట్టు, బాగుంది కూడా. వీటికి నాలుగు ఇది అయితే కింద పడ్డా కూడా ఈ రెక్కలకు దెబ్బ తగలకుండా ఈ చిన్న క్లిప్లకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, 4 క్లిప్లు ఎలా పెట్టుకున్నామో ఒకసారి చూడండి. వావ్, దీనికి టెస్టర్ కూడా వచ్చేసింది అన్నట్టు. ఏమైనా రెక్కలు ఇరిగిపోతే గిట్ట తీసి పీకనికి కూడా మంచిగా ఉంది. ఇది చాలా బాగుంది. రెక్కలు కూడా 4 ఎక్స్ట్రా ఇచ్చిండు ఆయన ఫ్లయింగ్కి. ఇది ఆడుకున్నానికి అయితే బాగున్నట్టు అయితే చూస్తున్నా. చూద్దాం కెమెరా కూడా ఏ లెవెల్లో వస్తుందో ఒకసారి కెమెరాని కూడా టెస్ట్ చేద్దాం. ఇదైతే మామూలుగా ఇలా పెట్టుకోవాలన్నట్టు. ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇక రెక్కలకు ఏదైనా వచ్చినా కూడా రెక్కలకు తగలవు అన్నట్టు, ఈ క్లిప్లకు తగులుతుంది అన్నట్టు. రేపు పెద్ద ఫ్లయింగ్ చేస్తాం కదా మనం, DJI లాంటి డ్రోన్ కెమెరాలు కొంటాం కదా, 1 lakh అట్లా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అంటే మామూలుగా ఇదైతే టెస్టింగ్కే అన్నట్టు. ఇట్లా పెట్టుకుంటే ఇది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ రెక్కలకు కొంచెం ఏమి తగలనియదు ఎక్కువ. వాటి కోసం ఈ క్లిప్లు అనేది పెట్టడం అయితే సెట్టింగ్ అయితే చేస్తున్నాం. చూడండి ఎలా ఉందో ఒకసారి. డ్రోన్ కెమెరా అయితే మనమైతే కొందాం. ప్రజెంట్ అయితే ఇది ఏదో టెస్టింగ్ కోసం అయితే తేవడం జరిగింది. ఒకేసారి లక్షలలో కొనుక్కొని మనకు ఆపరేటింగ్ రాకుండా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇదే డబ్బా మీద పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం. మామూలుగానైతే ఫస్ట్ అయితే ఇది పని వర్క్ ఇలా చేస్తుందని చూద్దాం. చూడండి, ఆన్ కూడా అయిపోయింది. ఇలా లైట్లు మెరుస్తున్నాయి మిల్క్గా, బాగుంది. దీనికి 2 కెమెరాలు కూడా ఇచ్చిండు ఆయన. ఇక్కడ ఒకటి, కింద ఒకటి, 2 కెమెరాలు అనేది అయితే వచ్చినాయి. దీనికి కూడా ఇక్కడ పెట్టేసాం కదా ప్రజెంట్ అయితే. దీనికి 3 సెల్సులు అనేది మనమే బయట నుండి తెచ్చుకోవాలి. మేము 3 సెల్సులు అనేది తెచ్చినాం. చూడండి, ఈ సెల్సులు ఏంటంటే మనమే పెట్టుకోవాలి. సెల్సులు అనేది రాలేదు, మనమే తెచ్చుకున్నాం అన్నట్టు. ఇలా వస్తుంది మామూలుగా. ఇలా వస్తే మనం ఈ బయట నుండి సెల్సులు అయితే తెచ్చుకున్నాను. చూడండి, సెల్సులను పెట్టుకొని 3 సెల్సులు అయితే ఇచ్చిండు ఛార్జింగ్ కోసం. డైరెక్ట్ ఇట్లా పెడుతున్నాం కదా, చూడండి. ఇది దీనిపై ఆన్ బటన్ అనేది ఉంటుంది. ఇవి సిగ్నల్ అన్నట్టు, మనకు మామూలుగా వైఫై సిగ్నల్ లాంటిది. ఆన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి సౌండ్ కూడా వచ్చింది. ఆడ ఆల్మోస్ట్ లైట్లు ఉన్నాయి కాబట్టి చూద్దాం ఒకసారి. ఆన్ ఎంతవరకు ఎగురుతుందో చూద్దాం. చూడండి, స్టార్ట్ అయితే అయింది. పైకి లేపుతున్నాను అన్నట్టు. ఓ, పడిపోయింది. హైట్ బాగా లేస్తలేదని దాన్ని చూద్దాం మళ్ళీ ఒకసారి. హైట్ మాత్రం బాగా లేవలేదు. వావ్, బాగుంది వాస్తవానికి. బాగా ఎగురుతుంది. ఎగరడానికి అయితే బాగానే ఎగురుతుంది. ఓ, పడిపోతుంది. ల్యాండ్ చేసేసాము, ఎందుకంటే అది పోయి గోడ గుద్దుకునేటట్టుంది. మనకు కూడా ఫ్లయింగ్ అనేది ఇది కొంచెం ఆపరేటింగ్ అర్థం కావట్లేదు. ఒకసారి మళ్ళీ ఆడిపోయి ఒకసారి ట్రై చేద్దాం.
బాగానే పోయింది మొత్తానికైతే. చూద్దాం రండి. 100 మీటర్ డిస్టెన్స్ వరకు అయితే వస్తుంది. కాకపోతే మనమే పడేసినాం ఇక్కడ ఈ బిల్డింగ్కి తగిలిచ్చేటట్టుంటే. మామూలుగా ఇక్కడ పడేసినాము. చూడండి లైట్లు అట్నే ఉన్నది, ఇది కూడా అట్నే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్లయింగ్ చేద్దాం. చూడండి పైకి లేపుదాం. అదేంది రివర్స్ స్టెప్ పోతుంది. ఇది ఇట్లా పోతుంది. గాలి ఎక్కువ ఉన్న కాడ లేపొద్దు అనుకుంటా. ఇదేమో ఉల్టా పోతుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఫ్లయింగ్ అయితే బాగానే చేస్తుంది. ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఫ్లయింగ్ అయితే. ఇప్పుడు మనకు కూడా అర్థమైపోయింది దాని గురించి. దీన్ని ఎటు తిప్పాలన్నా అరే చూడండి ఫ్రెండ్, ఫ్లయింగ్ అయితే బాగానే చేస్తుంది అని చెప్పొచ్చు. కొంచెం సేపు పడిపోతుంది, ఎక్కువసేపు ఉండలేదు. పడిపోతుంది కదా ఫ్రెండ్స్. లేపడం అయితే మంచిగా లేపుతున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దారికి వచ్చింది అనవచ్చు. పక్షులతో పాటు ఎగురుతుంది చూడండి. ఓకే, దానికి ఈ విషయంలో అయితే నాట్ కాంప్రమైజ్. చాలా హైట్ అయితే పోయింది. ఓ ఏంది అది కంట్రోల్ కావట్లేదు. ఎట్లా రావట్లే, వాటర్లో పడ్డట్టు పడ్డది. ఇప్పుడు ఉరుకుతున్నాము. డ్రోన్ ఉంటుందో కూడా లేకపోతుందో తెలియదు, చూద్దాం. ఇక్కడ మామూలుగా అయితే అడవిలోనట్టే పడ్డది. పోవడం అయితే బాగానే ఎగిరింది. అటే పోయింది, ఇటు రావడం అయితే రాలే. కంట్రోలింగ్ మనకు కూడా రాలే. చూద్దాం ఆడ ఉంటుందో మరి ఎట్లా దొరుకుతుందో చూద్దాం. జలాడుతుందా మొత్తానికైతే.